మన భారతదేశానికి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సంది మత ఘర్షణలు పెట్టుకుంటూ స్టార్ రాజ్యాంగ పరిపాలన చేసుకుంటూ ఈయన తెలివితేటలు ఈయనతోటి ప్రధాని వరల్డ్లోనే లేడు. ఎందుకంటే ఈయన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ పరిపాలన చూడలేక కళ్ళు మండి వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రభుత్వాన్ని గురదోచుకుంటా సీఎంగా మార్చుకుంటా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవికి 1000 కోట్ల ఆఫర్లు ఇచ్చి ఎమ్మెల్యేలు కొనుక్కొని బీజేపీ పార్టీలో చేర్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మళ్ళీ వచ్చే ఎలక్షన్లు వాళ్ళని తీసివేసి పక్కకు దొబ్బి వాళ్ళని మళ్ళీ బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేని సీఎంగా ప్రకటించి వాళ్ళకు ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇట్లా దాదాపు చాలా రాష్ట్రాలలో చేసి 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. ఎంత త్యాగమూర్తి, ఎంత ఘనుడో చూడండి మహామేధావి మన నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఈయనకు ఉన్నటువంటి లక్షణాలు మొత్తం శకుని లక్షణాలు, కీచక లక్షణాలు. గోద్రాలలో సృష్టించి ముఖ్యమంత్రి అయిండు, కారు బాంబు వేసాము పీఎం అయిండు, యూపీలో బాంబు పేలుళ్ళు జరిపిండు, అలాగే బీహార్లో ఎలక్షన్లప్పుడు కారు బాంబు పేల్చాము తన పదవిని కాపాడుకున్నాడు. ఇతడు ఎంతటి మూర్ఖుడో చూడండి. ఎంతసేపు ఉన్న మత కలహాలు, మత ఘర్షణలే పెడతాడు. దుబాయ్లో కానీ పాకిస్తాన్లో కానీ అక్కడ కూడా హిందువులు ఉన్నారు 10%, మరి ముస్లింలు 90% ఉన్నారు. మరి అక్కడ లేని గొడవలు మన ఇండియాలోనే ఎందుకు అవుతాయి? ఒకటి ఆలోచించండి. అలాగే మన మేధావి వ్యాపార చాణక్యుడు అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు సిబిఐ డైరెక్టర్ను మార్చిండు. ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్వర్ని బెదిరించి ఓటు చోరీకి పాల్పడ్డాడు. అదేవిధంగా ఈడీ అధికారులను బెదిరించిండు. సుప్రీంకోర్టు జడ్జిని అమిత్ గవాయిని తీసిపడే సూర్యకాంతన్ పెట్టాడు. రాష్ట్రపతిని తను చెప్పే విధంగా అనుకూలంగా మార్చుకున్నాడు. ఇతని చేష్టలు చూసి ఇతని పాపం పండే రోజు దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఇతని పరిపాలన చూసి ప్రజలు విసిగి వేజారిపోతూ ఉన్నారు. ఢిల్లీలో 1400 సంవత్సరాల కింద ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కూలదోసి ఆర్ఎస్ఎస్ వారు పార్కింగ్ ప్లేస్ కోసం గుడిని టెంపుల్ను కూలగొట్టి పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీ వాళ్ళు వేరే రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ గుడి కూలగొడితే పెద్ద ధర్నాలు చేసి అలా కల్లోలం చేస్తారు. మరి అదే బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఉంటే మరి వాళ్ళే హిందూ టెంపుల్ ఎందుకు కూలగొడతారు అని ఒక్కరు కూడా ప్రశ్నిస్తలేరు. వాళ్ళది చేస్తే సంసారం, ఇతరుడు చేస్తే వ్యభిచారం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్కడు ప్రశ్నిస్తలేరు. వేరే టెంపుల్ కూలగొడితేనేమో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ కల్లోలం చేస్తారు. వీళ్ళదేమో ఇట్లా ఉంటుంది. చూడండి విసిగి వేజారిపోతూ ఉన్న ప్రజలు. అందుకే ఒకటి ఆలోచించండి. పాపం పండే రోజు వచ్చింది. ఇప్పుడు కర్ణాటకలో కూడా కారు తెచ్చిపెట్టిన కాంగ్రెస్లో నిమ్మలంగా కదలకుండా కూర్చున్నాడు. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి ఆఫర్ ఇస్తా, ఎమ్మెల్యేలు తీసుకుంటా అని 1000 కోట్ల ఆఫర్ ప్రకటించిండు. అతను ఆశపడి వెనక ముందు చూడక వెళ్ళిపోతాని కాంగ్రెస్లో ముసలం తీసుకొచ్చాడు. ఎటుపోని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. అందుకని ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. ఈ మహానుభావుడు ఎంతసేపు ఉన్న తన పదవి కోసం ఏదైనా చేయడానికి వెనుకాడాడు. కాబట్టి తన పాపం పండే రోజు వచ్చింది. రైతులను కూడా 744 మందిని పొట్టన పెట్టుకున్నాడు బ్లాక్ చట్టాలు. అప్పుడు రైతుల పాపం ఊరికే పోదు. ఆ రైతులే ఆలోచించాలి. రైతులే కథం తొక్కి ఇతని సామ్రాజ్యాన్ని కూలదోయాలి. రైతు రాజ్యం రావాలి, రామరాజ్యం కావాలి. థ్యాంక్ యూ.